చూడకూడదు దృశ్యాలు చూడటం తప్పు అని తెలిసిన మరలా అదే పెట్టుకుని చూస్తున్నా ఫోన్లో. ఈ మాటలు మాట్లాడితే అనేక మంది నేను బాధిస్తున్నానే, అవమానిస్తున్నానే. దేవుని రూపంలో, దేవుని పోలికలో చేయబడిన వ్యక్తుల్ని ఏ ఒక్కరిని కించపరచకూడదు, అవమానపరచకూడదు అని బైబిల్ చెప్పినప్పుడు అలా అవమానకరంగా మాట్లాడుతాం. వారి కులాన్ని బట్టో, వారి మతాన్ని బట్టో, వారి జాతిని బట్టో, వారి స్థాయిని బట్టో కించపరిచి మాట్లాడడం తప్పు అని తెలిసిన నీ నోరు అలాంటి మాటలే మాట్లాడుతుందంటే భ్రష్టత్వం కాదా అది? భర్తను గౌరవించకపోవడం తప్పు అని తెలిసిన ప్రతిసారి నీ భర్తను హీనపరుస్తున్నావు అందరి ముందు, భ్రష్టత్వం. భార్యను మోసం చేయడం తెలిసి, తప్పు అని తెలిసి కూడా పదే మోసం చేస్తాం నీ భార్యను. భ్రష్టం ఉన్నవాళ్ళు భ్రష్టుడిగా మారిపోయావా? ఒకరు అంటున్నాడు, కొంతమంది ఇంకా అట్లా జీవించిన వాళ్ళు దేవుడు కూడా వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. స్వాభావిక ధర్మాన్ని విడిచి అవ్యాచ్యమైనది చేస్తున్నారట చాలా మంది. చేయకూడని పనులు చేయడం భ్రష్టత్వం. అదే